అబ్దుల్లాపూర్లో పోయి పేదవాళ్ళ ఇల్లు గులగొట్టింది. నిన్నటికి నిన్న ఖమ్మంలో వెలుగుమట్లలో పోయి పేదవాళ్ళ ఇల్లు గులగొట్టింది. మూసీ నది చుట్టుపక్కల కూడా పేదవాళ్ళ ఇల్లు గులగొట్టింది. మా బుక్కులు కూడా పోయినాయి. మేము ఇప్పుడు ఎలా చదువుకోవాలి మేడం? సొంత ఇల్లు అనుకునేది నాకు మనశ్శాంతి లేకుండా అయింది సార్. 6 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాను, కూల్ చేసేసి మా ఇల్లు మొత్తం కూల్పేశారు సార్. కానీ మూసీ నదిలోనే కడుతున్నటువంటి మన వెనుక కనబడుతున్నటువంటి ఇంత పెద్ద బంగ్లాను మాత్రం హైడ్రా రంగనాథ్ గారికి కనబడతలేదు, సీఎం రేవంత్ రెడ్డి గారికి కనబడతలేదు, ఎవరికి కనబడతలేదు. అప్పుడు ఎప్పుడు కమిషనర్ గారు కాల్ చేసినా కూడా అప్పుడు బుల్డోజర్ తీసుకొని రమ్మని చెప్తాం, ఇక్కడనే ఉంటాం బుల్డోజర్ తీసుకొని వచ్చేంత. ఖమ్మంలో వెలుగుమట్ల 600 మంది పేద ప్రజలను అక్రమంగా భూదాన్ ల్యాండ్లకి వెళ్ళి తీసి బయటేసారు. కానీ ఇవాళ ఇక్కడ మూసీ నదిలో ఆ పక్కన మధు పార్క్ రిడ్జ్ అనేటటువంటి మధ్యతరగతి వాళ్ళు కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ కట్టి 20 ఏళ్ళు అయింది. అక్కడికి పోయి అది తీసేయమని లొల్లి పెడుతున్నారు. కానీ ఇది ఇప్పుడిప్పుడే కడుతురు కదా, దీంట్లో ఎవరికి నష్టం జరగలే కదా. మరి ఇప్పుడిప్పుడే మూసీ నదిలో కడుతుంటే ఎందుకు దీన్ని ముట్టుకుంటలేరు?